హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మా పాప కోసం రిలయన్స్కి వెళ్ళినప్పుడు ఇవి తీసుకొచ్చాను. బ్లాక్ నూడిల్స్ లాగా చూడండి. వీటిని ఒకసారి ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ నేను గ్యాస్ ఎదిగించేసాను, కొంచెం నీళ్ళు పోస్తున్నాను. కాదు, కొంచెం చాలు, ఎక్కువ అవసరం లేదు. హైలో పెట్టేస్తున్నాను. దీనికి ఇంకా మసాలాలు అంటే ఏం లేదు, సింపుల్గా చేసేస్తున్నాను ఈరోజు మాత్రం, సండే రోజు. ఇదిగో చూడండి, కొంచెం సాల్ట్ ఎక్కువ వేయద్దు, కొంచెం ఒక్క చిటికెడు సాల్ట్ అంతే. అసలు అయితే కారం అవన్నీ వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు, సింపుల్గా చేసేస్తున్నాను. ముందు ఒకసారి వీటిని చెక్ చేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్క ప్యాకెట్లో నేను చూస్తున్నాను పురుగులు ఉంటున్నాయి, అందుకని నేను చెక్ చేశాను. ఏమీ లేవు, బాగానే ఉంది. అలాగే ఒక ఇప్పి కూడా వేసుకున్నాను, అది కొంచెమే ఉందని. ఓకేనా? అలాగే దీంట్లో చూడండి, ఇదిగోండి మసాలాలు, చైనా వాళ్ళ మసాలాలు, మన ఇండియన్ మసాలాలు కాదు, చైనా వాళ్ళ మసాలాలు. వీటిని ఎలా వేయాలి ఏంటి అనేది దీంట్లో మీరు మష్రూమ్స్ వేసుకోండి, మీల్ మేకర్ వేసుకోండి, ఉల్లిపాయలు వేసుకోండి, పచ్చిమిరపకాయలు, గుడ్డు అన్నీ వేసుకోవచ్చు. కానీ నేను సింపుల్గా చేసేస్తున్నాను. కానీ ఎప్పుడు ఏం చేస్తానంటే తాగే విధంగా చేస్తాను, కానీ ఈరోజు మాత్రం తాగకుండా తినే విధంగా చేసుకున్నాను. కారం అక్కల దాంట్లో కారం లాగా ఉండిద్ది రెడ్గా. చూడండి, వేసేసేస్తున్నాను. నీళ్ళు మరిగినాయి కదా, వేసేసేస్తున్నాను. కొంచెం కొంచెం నూనె వేసుకోవాలి. ఓకేనా? నేను వేస్తాను, మీకు చూపిస్తాను. ఒక నిమిషం అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా నీళ్ళలో వేసేసాను కదా, కొంచెం నూనె వేస్తున్నాను. ఏ నూనె అయినా పర్లేదు, ఒక్క రవ అంతే, ఎక్కువ అవసరం లేదు. ఒక్కొక్కసారి అయితే నార్మల్గా ఉడకబెట్టేసి ఉల్లిపాయలు, క్యాబేజీ చక్కగా అవన్నీ తరుక్కుని నూనె వేసి వేసిన తర్వాత వీటిని వేసేదాన్ని, కానీ వాళ్ళు సింపుల్గా చేయాలనుకుంటున్నాను. ఓకేనా? చూడండి, ఇలా ఉన్నాయి కదా. ఫస్ట్ ఇది వేసేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది వేసేయాలి. దీంట్లో ఏముంటాయంటే మనకి అవన్నీ ఉంటాయి అన్నమాట, కానీ ఒకసారి చూసుకోండి ఏముంటాయో ఏంటి అని. ఇదిగోండి మసాలాలు చూడండి, దీంట్లోని పొట్టుకొక్కులు, ఎండుమిర్చి ఇవన్నీ ఉండేవి ఫ్రెండ్స్. ఆకులు అలములో ఈ ఆకులు అలములో అన్నీ వేసేసుకున్నాము. ఓకేనా? బీన్స్, క్యారెట్, బీట్రూట్ ఇంకేంటంటే ఉన్నాయి. ఉడికిన తర్వాత కానీ అటు రంగులు బయటపడవు అనమాట. మీడియం మంట పెట్టుకోండి ఫ్రెండ్స్, మీడియం మంట పెట్టుకోండి, హైలో పెట్టుకోబాకండి ఎప్పుడు కూడా. చూడండి, మీడియం మంట పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీడియం మంట పెట్టుకుంటే అవన్నీ ఉడుకుతాయి అనమాట. వీటి రంగు ఏంటో ఇప్పుడే బయటపడింది. ఇదిగోండి మష్రూమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ చూడండి, బీన్స్ ఇవన్నీ వాడే ఎండబెట్టి ఇచ్చాడు మనకి. నిజానికి ఇవి మంచిగా కాదు, కానీ ఏదో పిల్లల కోసం చేస్తున్నాం, తింటున్నాం. మా పెద్దమ్మాయి అయితే ఫ్రెండ్స్ వీటిని ఎత్తే ఒక కప్పులో వేసి జుయ్ అంటే తినేసింది. మా పొట్టది కూడా. అఫ్కోర్స్ నేను కూడా అనుకోండి. మనం కొంచెమే ఉప్పు వేసాం కదా, దీన్ని మగ్గబెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాగా. ఎక్కువ నీళ్ళు పోసారనుకోండి ఇది మెత్తబడిపోయింది, అందుకని చక్కగా సరిపోను అది మునగనట్టుగా కొంచెం. నేను ఇప్పుడు ఈ ఒక్క ప్యాకెట్కి కప్పు నీళ్ళు పోసాను అంతే. మీకు లీటర్లో చెప్పాలంటే పావు లీటర్ నీళ్ళు పోసాను అంతే. చూడండి ఎలా వచ్చిందో, మనకు వాటర్లో వచ్చినట్టు వచ్చింది. దీంట్లో ఉప్పు వేసుకోండి, మంచి స్మెల్ వస్తుందిరా లకి. ఉప్పు వేసుకోండి, కారం వేసుకోండి, అన్నీ వేసుకోండి. కానీ నేను కేవలం ఉప్పు వేసి, ఎందుకంటే నాకు మా చిన్నది తినాలంటే ఘాటు ఉండకూడదు పెద్దగా. మా పెద్దదానికి అనుకోండి ఇది ఎంత కారం వేసినా మింగేసింది. ఇదిగోండి మష్రూమ్ ముక్కలు చూసారా ఫ్రెండ్స్, మష్రూమ్స్, క్యారెట్, బీన్స్, ఇంకా గ్రీన్ ఏంటో నాకు తెలియదు, క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిలో. క్యారెట్, ఇదిగో క్యాప్సికమ్ ముక్కలు కూడా చూడండి. తలుపులే కట్టి చూడండి ఫ్రెండ్స్, తీలే. ఇప్పుడు మెయిన్ మసాలా ఇది మొత్తం దీంట్లో పోసేటివి, కానీ మనం ఇది మొత్తం పోయేది ఫ్రెండ్స్, కొంచెమే వేసుకుందాం. అమ్మా బొమ్మ ఏమీ వద్దు, ఎందుకంటే మంట ఎక్కిపోయింది. అది మనం రెండు కొట్టుకోవాలి కదా. ఈ మసాలా కూడా ఫ్రెష్గా ఉందో లేదో, దీంట్లో ఏముండయో ఏంటో చూడాలి కదా మనం. అదిగోండి చూడండి ఎలా ఉందో. ఇది ఏంటో అసలు ఏంటో ఫ్రెండ్స్ నాకు తెలీదు, బ్లాక్గా వచ్చేసింది. కారం వేసుకోవాలో లేదో కూడా తెలియలేదు, నేను అందుకనే వేయలేదు.
ఇంకొంచెం అయినా వద్దాం. మరి ఆడు ప్యాకెట్ మొత్తానికి కలిపి మసాలా అనేది ఇచ్చాడు. నేను అందులో సగం మాత్రమే వేసాను మసాలా, కొంచెం వేస్తున్నాను. వద్దు, ఎర్రగా అయిపోయింది. ఎర్రగా ఉంది. మరి ఆడు ప్యాకెట్ మొత్తానికి కలిపి మసాలా వేయాలి, కానీ నేను సగం వేసాను ఫ్రెండ్స్, సగం ఉంచేసేసాను. మంట పడితే నువ్వు తినాలి. మంట పడితే నువ్వు తినాలి. ఎవరు ఇది చెయ్యమన్నారు వాళ్ళు మాత్రమే తింటారు. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందా? అమ్మో వద్దులేదు. రోడ్డు మీద ఉన్నా. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ 10 నిమిషాలు, 5 నిమిషాలే, 5 నిమిషాలు చూడండి. అదే మనం అనుకోండి ఉడకబెట్టేసి చక్కగా వడకట్టేసుకోండి. నేను ఎక్కువ అదే చేస్తాను, కానీ ఈరోజు నాకు టైం అయిపోయింది, ట్యూషన్కి వెళ్ళిపోవాలి, అందుకని ఇలా చేసేసాను. ఉడకబెట్టేసిన తర్వాత చక్కగా ఉల్లిపాయలు, క్యాబేజీ, క్యారెట్ అన్నీ చక్కగా కొంచెం నూనె వేసి వేపేసేయండి. ఒక గుడ్డు కూడా పగలబెట్టండి. తర్వాత ఇదంతా వేసి కలిపేసి మసాలా కలపండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నాకు టైం లేదు కాబట్టి ఇప్పుడు ఇలా చేసేసాను. దానికంటే నేను చేపల పులుసు చేస్తే మార్నింగ్ అదే తిన్నాను కదా, ఇప్పుడు ఏదైనా స్పెషల్గా చేసి పెట్టు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అన్నా అని అంది, అందుకని ఇది చేసాను ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉందో? ఇంకా నేను గ్యాస్ కట్టే లేదు. చూడండి ఫ్రెండ్స్, నేను ఒకటి టేస్ట్ చేశాను కదా, కారం నాకు అంత అనిపించలేదు, అందుకనే నేను కొంచెం కారం కూడా వేస్తున్నాను. చూడండి కొంచెమే ఉంది, బాగానే వేసాను కారం అనేది. చిటికెడు గరం మసాలా మన స్టైల్లో మనం చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి చిటికెడు గరం మసాలా, ఎక్కువ కొంచెం వేసాను. ఇవాళ ఇది ఏం దేశం ఫ్రెండ్స్ నాకు తెలీదు, జపాన్ చైనా అంటారు కదా. పాకిస్తాన్. అది పాకిస్తాన్ కాదు, జపాన్ చైనా వంట నేను చేస్తున్నాను ఇవాళ. జపాన్ చైనా చైనా. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇది ఏం భాష మీకు తెలిస్తే నాకు తెలుగులోనే కామెంట్ పెట్టండి. ఆ భాషలో వంట మనం చేసుకుంటాం. నాకు తెలిసి జపాన్. ఉర్దూ. వాళ్ళ ఫ్రెండ్స్ ఇగోండి స్టిక్స్ ఇలా తీసుకుని డ్రాయింగ్ 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 అని ఇలా లేపుతారు వాళ్ళు. మనకైతే వీటితో అన్నం కాదు కదా. ఇవి నాకు కుదరదు ఫ్రెండ్స్, అందుకే నా స్టైల్లో నేను తెచ్చుకున్నాను. మా బుట్ట తినిద్దేమో కానీ. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. కాకపోతే కట్టేస్తున్నాను, గ్యాస్ అనేది కట్టేసేసాను. సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, ఒక కప్పు నీళ్ళు పోసుకున్నాను, ఆ మసాలా పౌడర్లు అన్నీ నీళ్ళలో వేసుకున్నాను, ఇవి వేసాను, ఉడకబెట్టేసాను. కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ఆయిల్ మన ఇంట్లో వేసుకోవట్లేదు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేద్దాము. దీన్ని ఒక బౌల్లోకి, ఓకేనా? వావ్ సూపర్ ఫ్రెండ్స్. ఇంకా అల్లం చిన్నులపై పేస్ట్, సూప్ లాగా అయితే అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకోండి. చక్కగా నాటుకోడి చారు లాగా. ఈసారి నేను మీకు చూపిస్తాను, ఇప్పి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇది కొత్తది కదా, లేడీస్కి అర్థమేంటో మీరు చూడటం ఏంటి, ఆ మసాలా అంతా బియ్యం ఉందనుకుంటా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా తీసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, బౌల్లో వేసేసాను కదా, ఒక 2 స్పూన్లు మనం తినాలి, మన కుటుంబకి ఇద్దాము. ఎలా ఉందో చెప్పింది. నేను కూడా తినాలి కదా ఫ్రెండ్స్, చేసిన వాళ్ళని తింటేనే రుచి పెరిగిద్దంట. పిల్లలకు తెలియక వాళ్ళే మనం ఇచ్చేయమంటారు. ఇదేంటో మీరు చేసుకోవాలి కదా, నేను తిని చెప్తాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, నిజంగానే ఫ్రెండ్స్, ఇదిగోండి మష్రూమ్స్, పుట్టకొక్క ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్. అమ్మో ఎంత వద్దు కాలిపోతుంది. బాగుంది ఫ్రెండ్స్, పర్లేదు, పిల్లలు తింటారు, మనం తినలేవులే. కానీ ఇటువంటి మనకి చోటుకి పప్పు, చారు, చికెన్ ముక్కలన్నీ ముద్ద దిగదు నాకైతే. అట్లా ఇవైతే మనం తినలేము ఫ్రెండ్స్, పెద్ద పిల్ల చిన్నపిల్ల అయితే తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, బుట్ట తిని చెప్పింది ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, మా బుడ్డమ్మ ఏంటో తిప్పుతుంది గిర్ర 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 గిర్రమని.
ఓ మై గాడ్ అమ్ములు నువ్వు దాంట్లో తిన్నా స్టిక్స్ తోటి కుదురా తిప్పాలి ఫస్ట్. తిప్పాలంట ఫ్రెండ్స్, చూసి నేర్చుకోండి మీరు కూడా. అమ్మా అబ్బా తిను, మన ఫ్రెండ్స్కి ఎలా ఉందో చెప్పు. వేడి వేడిగా తింటేనే బాగుంది, పర్వాలేదు. మరీ తీసి పారేయాల్సినంత ఇది లేదు, బాగుంది. ఆ మసాలా అంతా వేసాక బాగుంది. బాగుంది. నిజం చెప్పు. బాగుంది. అమ్మో బాగుంది ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా బొడ్డోడు లపలపమంటే ఆరగెత్తాడు చూడండి. అయిపోయింది. గంట తిప్పాలి. గంట తిప్పాలంట. తిప్పేది చూడండి మీరు చూసి, ఇది నిపుణుల పర్యవేక్షణలో చేసింది. మనలాంటి పెద్దాలను చెయ్యొద్దు. ఈ కోతిపళ్ళన్నీ చిన్నపిల్లలు చేస్తారు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? తినిద్ది ఇప్పుడు. ఓకేనండి. ఇలా మీరు మంచి చూపిస్తుంది. అదేదో చెప్తుంది, అవి రావట్లేదు ఫ్రెండ్స్. ఓకే కానీ కాలట్లేదులే, తినే అక్కుపచ్చి. మా పెద్దమ్మాయి అయితే ఫ్రెండ్స్ కాలే తినేసిది. అసలు అది తినాలి ఫ్రెండ్స్, అయినా సరే దాని తర్వాతే. ఇది ఒట్టి పప్పు శుద్ధ మొహందే, నువ్వు ఒట్టి పప్పు శుద్ధ మొహమే. అక్క అయితే అసలు నూడిల్స్ తినాలన్నా, ఇప్పి తినాలన్నా, కథ ఘాటుగా ఉండాయి తినాలన్నా అక్కయ్య తర్వాతే. నువ్వు నా దగ్గర పెరిగావు చప్పట కూరలో. అమ్మమ్మ అయితే కారం బాగా వేసింది కదా, అదిగోండి. అది కేవలం నిపుణులకు మాత్రమే కుదురుద్ది, మన పెద్దవాళ్ళకి కుదరదు. నిపుణులు అంటే సైంటిస్టులు అంటే మన బుడ్డ పిల్లలు. చూడండి ఫ్రెండ్స్ ఎలా తింటుందో, నిజంగా బాగుందంటారా లక్కీ. అసలు ఇక తీసే స్పూన్తో తింటావా తినవా? స్పూన్తో తిను, ఓవర్ యాక్షన్ చేయకుండా. నూడిల్స్ స్పూన్తో తినవే. అమ్మో కారం తగిలిందే కొంచెమో, కారమో. అరే నిజం చెప్పరా, తీసుకుని తినొచ్చు అంటావా? అంత టేస్టీగా ఉందా? చేసుకుని తినవచ్చా? గుడ్డు కారం వేయాలా? అప్పుడు కానీ తినలేము. చాలా బాగుంది కదంట్రా, నిజంగా బాగుంది. మా అమ్మ 7 నిమిషాలు 8 నిమిషాలు తినేటట్టుంది. మనం అంత ఫస్ట్లో లేం కాబట్టి మన ఛానల్లో సింపుల్గా చూస్తారు కాబట్టి మనం సింపుల్లోనే అవి చేసేద్దాం. ఓకేనా? చెప్పు మన సబ్స్క్రైబర్స్కి, ఇటు చూసి చెప్పండి మీరు. ఏం చెబుతా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మన వీడియో మన ఛానల్ మొదలుపెట్టి సంవత్సరం రావస్తుంది ఫ్రెండ్స్. సంక్రాంతిలో నేను తీసానమాట. అలా చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఏనండి, మన ఛానల్ మొదలుపెట్టి నేను సంవత్సరం అవ్వస్తుంది. అంటే చెప్తున్నారు వాళ్ళు, ఏం చెప్తున్నారంటే యూట్యూబ్ వాళ్ళు, మీకు ఏడాది అవ్వస్తుంది, దాన్ని సెలబ్రేట్ చేసుకోండి అన్నారు. నాకు ఎలా చేసుకోవాలి ఏంటో తెలీదు. సింపుల్గా కేక్ తెస్తాను ఫ్రెండ్స్, చేస్తాను నేను. చూడండి ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పలక్క తల్లి. బాయ్ ఫ్రెండ్స్.